విద్యుత్ కొనుగోలుతో నష్టం కాదు లాభమే. 7,000 కోట్లు చెల్లిస్తే 6,000 కోట్ల నష్టమేలా? కేసీఆర్ పై కుట్ర చేస్తున్నారు. నల్గొండ తెలంగాణలో లేదా? ఎమ్మెల్సీ కోసమే కోదండరాం పాకులాట. బండి సంజయ్ది మూర్ఖత్వం. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కామెంట్స్. నిన్న ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నిన్న తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిండ్రు. ఏమంటారంటే తెలంగాణ భవన్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి కేసీఆర్ పై బురద జల్లాలన్న స్వార్థ రాజకీయంతో విచారణ కమిషన్లు ఏర్పాటు చేశారన్నారు. 4 అంశాల్లో ఎక్కడ చిన్న తప్పు లేదని, ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదని అర్థమైందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా కమిషన్తో మీడియా సమావేశం పెట్టించి గతంలో కాంగ్రెస్ బీజేపీ నేతలు మాట్లాడిన మాటలు చెప్పించారు. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపే ప్రయత్నం చేశారని కేసీఆర్ తన లేఖలో అన్ని అంశాలను స్పష్టంగా వివరించారు. ప్రజలకు అన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతున్నాయని చెప్పారు. కమిషన్కు ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు ఉండరాదని, దురదృష్టవశాత్తు కమిషన్ తన ఉద్దేశాన్ని ముందే బయటపెట్టిందన్నారు. వాస్తవానికి జస్టిస్ నరసింహారెడ్డి విచారణకు అంగీకరించి ఉండాల్సింది కాదన్నారు. ఏమంటాడు నరసింహారెడ్డి కావచ్చు లేదా కమిషన్లో ఉన్న సభ్యులు కావచ్చు, మీరు చెప్పడం కాదు, మీరు ఒక రిపోర్టు సబ్మిట్ చేసి, మీరు ఒక రిపోర్టు తయారు చేసి ఆ రిపోర్ట్ని అందజేయాలి కోర్టులకు. అందజేసి తద్వారా కమిషన్ ద్వారా జడ్జిమెంటు ఆ రిపోర్ట్ ఏందో అప్పుడు బయట పెట్టాలి. కానీ మీరేం చేస్తాను, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆ నాయకులు ఏదైతే ఒక కాపీ రాసిచ్చి ఈ కమిషన్కి ఇస్తానో ఆ రాసిచ్చిన కాపీనే వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలే అట్లా కమిషన్ వాళ్ళు మాట్లాడుతున్నారు. పైగా రిపోర్ట్ తయారు చేయకముందే ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ మీద రాజకీయ కోణంలో రాజకీయ కుట్రతో అబద్ధాలు ప్రజల్లోకి నెట్టేస్తున్నారు అనే ఒక అంశాన్ని నిన్న జగదీశ్వర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎండగట్టినట్టు కనబడుతుంది. ఇంకో మాట అన్నారు, 7,000 కోట్లు చెల్లిస్తే 6,000 కోట్ల నష్టం ఎట్లెత్తది? పెట్టింది 7,000 కోట్లు, 6,000 కోట్లకి ఎట్లెత్తది నష్టం? మొన్న కూడా అన్నారుగా, కాళేశ్వరము కట్టింది 92,000 కోట్లతోటి. కానీ వీళ్ళు ఏమంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలా 2 లక్షల కోట్ల నష్టం వచ్చిందంటారు. అంటే ఊహాజనితమా ఇది, లేకపోతే పొంతన లేని మాటలా లేదా అవగాహన లేని మాటలా అనేది మన ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట, ఈ ఎమ్మెల్సీ కోదండరాం గారు ఉన్నారు కదా, కోదండరాం గారు 4,000 పింఛన్ గురించి మాట్లాడాడు. 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు ఆ మహిళలకు అనేది అడగడు. జంబో డిఎస్సి ఎప్పుడు వేస్తారనేది అడగడు. రైతు భరోసా ఎప్పుడు వేస్తారనేది అడగరు. ఈ వడ్లకు 500 రూపాయల బోనస్ ఎప్పుడు ఇస్తారని అడగడు. పైగా ఇదే ఉన్నదిగా రుణమాఫీ ఎప్పుడు చేస్తారనేది కూడా అడగడు. ఎందుకంటే కాంగ్రెస్ తోటి పొత్తులో భాగంగా ఉన్నాడు కదా. ఇప్పుడు అడిగితే ఆ ఎమ్మెల్సీ పదవో అదో ఇదో ఇవ్వకుండా బయటికి నెట్టేస్తారు. కేవలం ఎమ్మెల్సీ పదవి కోసం కోదండరాం గారు కింద మీద మూసుకొని ప్రజల వైపు లేకుండా కాంగ్రెస్ వైపు ఉండి ఇంకా కేసీఆర్నే తిట్టే ప్రయత్నం చేస్తాడు. ఏమంటాడంటే నిన్న ఒక ఇంటర్వ్యూలా, ఇప్పుడు ప్రజాస్వామ్య పరిపాలన వచ్చిందండి, అప్పుడు దొరల పరిపాలన ఉండే అంటాను. కోదండరామరెడ్డి, నువ్వు రెడ్డి కాదా? ఇప్పుడు ప్రజాస్వామ్య పరిపాలన ఉన్నది. ముఖ్యమంత్రి ఎక్కడ కలుస్తాడో జర చెప్పు టక్కున. ఒక ఇక్కడికి పోతే ముఖ్యమంత్రి కలుస్తాడని చెప్పు జర. ఒకవైపు దాడులు జరుగుతున్నాయి ప్రశ్నించిన వాళ్ళ మీద, ఒకవైపు ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరు, ఒకవైపు హోంమంత్రికి దిక్కే లేదు, విద్యాశాఖ మంత్రికి దిక్కే లేదు, మున్సిపల్ శాఖకు దిక్కే లేదు, పైగా సంక్షేమ పథకాలన్నీ ఆపేషన్లు. ఇన్ని సమస్యలు ఉంటే ప్రజా పరిపాలన అంటాను. ప్రజా పరిపాలన నీ ఎమ్మెల్సీ పదవి కోసం. ఇక బండి సంజయ్ది మూర్ఖత్వం అనే మరొక పదాన్ని కూడా ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడింది. మూర్ఖత్వం అంటే మూర్ఖత్వంలో మూర్ఖత్వం. మూర్ఖత్వానికి ప్రతిరూపం ఏదన్నా ఉంటే అది బండి సంజయ్. అర్ధరహితమైన మాటలు, అర్థం పర్థం లేని మాటలు, సంబంధం లేని మాటలు, తనకు పనికి అసలు తనకు అవసరమే లేని దాంట్లో ఏలు పెడతాడు. అటువంటి మనిషి ఈ బండి సంజయ్. మొత్తానికి కమిషన్ అతలకుతలం అయిపోయింది. కమిషన్ అడ్డం తిరిగి పడ్డట్టు అయింది. కేసీఆర్ 12 పేజీల లేఖతో
ఇప్పుడు ఎట్లా ముందరికి పోవాలి, ఏ రకంగా ముందరికి పోవాలి అనేది అర్థమైతలేదు. కేసీఆర్ 12 పేజీల లేఖ ఎప్పుడైతే రాసిండో మొత్తం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, తాజా ఎమ్మెల్యేలు అందరూ అలర్ట్ అయిన్లు. ఇక ఒక్కొక్కరు సిక్స్లు కొట్టినట్టు చెప్తాను ప్రభుత్వాన్ని, తిరగబడి చంపుతాను ఇక ప్రభుత్వాన్ని. కమిషన్ ఎట్లా పెట్టాం, ఏ రకంగా పెట్టాం, అసలు ఏం మాట్లాడతాను వాళ్ళని, అట్లున్నది.